హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 7483 ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐసీ 7483 ఇది వచ్చి మనకి 4-బిట్ యాడరు. అదేవిధంగా 7486 అంటే ఇది క్వాడ్ 2 ఇన్పుట్ ఎక్స్ఆర్ గేట్ ఐసీ. సో ఈ 2 ఐసీస్ యూజ్ చేసి మనం ఇక్కడ 4-బిట్ అడిషన్ చేయొచ్చు, అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఇక్కడ నెగిటివ్ డేటా ఏదైతే ఉంటుందో అంటే సెకండ్ అపరెంట్ డేటా 2's కాంప్లిమెంట్గా కన్వర్ట్ అయ్యి ఫస్ట్ అపరెంట్కి యాడ్ అవుతుంది. అయితే ఆ 2's కాంప్లిమెంట్కి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మనం సెకండ్ అపరెంట్ డేటా ఈ ఎక్స్ఆర్ ఇన్పుట్ ద్వారా మనం అప్లై చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ఎక్స్ఆర్ ఇన్పుట్ ద్వారా అప్లై చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ 1's కాంప్లిమెంట్ డేటాగా జనరేట్ అవుతుంది. ఎందుకంటే సబ్ట్రాక్షన్ కేసులో ఇక్కడ మనం 1 తీసుకుంటాం కాబట్టి. సో అదేవిధంగా మనం క్యారీ ఇన్పుట్ ఇక్కడ 1గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్న 1's కాంప్లిమెంట్ డేటా ఈ 1 యాడ్ అయిన తర్వాత మనకు వచ్చిన డేటా 2's కాంప్లిమెంట్లో జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 2's కాంప్లిమెంట్ డేటా అనేది ఫస్ట్ అపరెంట్కి యాడ్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 2's కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్షన్ కేసుకి ఇక్కడ మనం క్యారీని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఇక్కడ అడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. ఎప్పుడైతే 0గా తీసుకుంటామో మనం తీసుకున్న ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో యాస్టిజ్గా అది అలానే జనరేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అపరెంట్ డేటా సెకండ్ అపరెంట్ డేటా ఏదైతే వచ్చి ఉంటుందో యాడ్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యారీ ఇన్పుట్ వాల్యూ 1గా తీసుకోవాలి. అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యారీ ఇన్పుట్ వాల్యూ 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అపరెంట్ డేటాని A4, A3, A2, A1గా తీసుకుంటాను. సెకండ్ అపరెంట్ డేటాని B4, B3, B2, B1గా తీసుకుంటాను. అదేవిధంగా క్యారీ ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటాం. మనకి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత క్యారీ అవుట్పుట్ ఇక్కడ జనరేట్ అవుతుంది, సమ్ అవుట్పుట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ సమ్ అవుట్పుట్ వచ్చి S4, S3, S2, S1గా తీసుకుంటాం. ఒకవేళ సబ్ట్రాక్షన్ కేసుకి అయితే ఇక్కడ మనం బారోగా కన్సిడర్ చేయాలి, ఇక్కడ వచ్చిన డేటాని డిఫరెన్స్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. కాబట్టి అడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. ఎప్పుడైతే 0గా తీసుకుంటామో ఈ పర్టికులర్ ఇన్పుట్ డేటా అంతా మనకి 0గా లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను అడిషన్ ఆపరేషన్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ డేటా వచ్చి 1011గా తీసుకున్నాను. సెకండ్ అపరెంట్ డేటా వచ్చి 0111గా తీసుకున్నాను. సో కాబట్టి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 1+1 అంటే 2గా జనరేట్ అవుతుంది. 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకి 10 జనరేట్ అవుతుంది. కాబట్టి 2ని బైనరీలో కన్వర్ట్ చేయాలనుకుంటే 2 1s. సో రిమైండర్ వాల్యూ మనకి 0 వచ్చింది. కాబట్టి 10 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన క్యారీ అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇప్పుడు 111 ఉంది కాబట్టి ఇప్పుడు 3ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 2తో డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 1s 2 కాబట్టి రిమైండర్ వాల్యూ 1 జనరేట్. అంటే ఇక్కడ మనకి 11గా జనరేట్ అయింది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూ ఇక్కడ నోట్ చేసుకుంటాం, క్యారీ అవుట్పుట్ ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి 2 1s ఉన్నాయి కాబట్టి 2 1s అంటే 2 బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 10 జనరేట్ అవుతుంది. 0 సమ్ము 1 క్యారీ ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ 1+0 1, 1+1 అంటే 2 అంటే 10గా నోట్ చేయాలి. కాబట్టి 1 ఇక్కడ నోట్ చేసి 0 ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది 1గా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా చూడండి, మనకి ఫస్ట్ అపరెంట్ డేటా అంటే ఏ డేటా ఇలా తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి A4 డేటా 1, నెక్స్ట్ A3 డేటా 0, A2 డేటా 1, A1 డేటా 1. అదేవిధంగా సెకండ్ అపరెంట్ డేటా ఇది Bగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ B4 డేటా 0, B3 డేటా 1, నెక్స్ట్ B2 డేటా 1, B1 డేటా 1. ఒకసారి ఇక్కడ చూడండి, 0 XOR 0 అంటే 0, 1 XOR 0 అంటే 1, 1 XOR 0 అంటే 1, 1 XOR 0 అంటే 1. అంటే ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో యాస్టిజ్గా అలానే జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ అపరెంట్ డేటా సెకండ్ అపరెంట్ డేటా యాడ్ అయిన తర్వాత మనకి డేటా ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యారీ అవుట్పుట్ 1గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సమ్ అవుట్పుట్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. కాబట్టి S4 వాల్యూ 0, నెక్స్ట్ S3 వాల్యూ 0, S1 వాల్యూ 1, S0 వాల్యూ 0. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా
సబ్ట్రాక్షన్ ఒకసారి చూద్దాం. కాబట్టి ఇదే డేటాని తీసుకునేసి నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ డేటా అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ క్యారీ ఇన్పుట్ వాల్యూ 1గా తీసుకోవాలి. కాబట్టి ఈ ప్లేసెస్లో అంతా మనకి 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే నార్మల్గా అయితే మనం సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే 1 - 1 0, 1 - 1 0, 0 - 1 అంటే 1 1గా తీసుకుంటాం. అంటే ఇక్కడ బారో అవుట్పుట్ 1, డిఫరెన్స్ అవుట్పుట్ 1, 1 - 0 1, 1 - 1 0. సో డిఫాల్ట్గా ఇక్కడ మనకి బారో అవుట్పుట్ వాల్యూ 0గా జనరేట్ అయింది. ఇది నార్మల్ సబ్ట్రాక్షన్. ఒకవేళ 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ ఎలా పర్ఫామ్ అవుతుందంటే 1 0 1 1 ఏ డేటా తీసుకోవాలి. ఇప్పుడు బి డేటా నెగిటివ్ డేటా కదా, అంటే -0 1 1 కాబట్టి ఈ డేటాని 2's కాంప్లిమెంట్ చేయాలి. కాబట్టి 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి 0 1 1, దీన్ని ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయాలి. కాబట్టి 0స్ని 1స్గా చేంజ్ చేసుకోవాలి, 1స్ని 0గా చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 0 0 1. తర్వాత ఇక్కడ మనము 1 యాడ్ చేయాలి కాబట్టి 1 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి 0 + 1 అంటే 1, 0 0 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2's కాంప్లిమెంట్ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన డేటాని ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 0 0 1 ఇది వచ్చి మనకి ఏంటంటే 2's కాంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చిన డేటా బి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి 1 + 1 అంటే 1 0, 1 + 1 అంటే 1 0, ఇక్కడ 1 జనరేట్ అవుతుంది. 1 + 1 అంటే 1 0, అగైన్ ఇక్కడ 1. అయితే ఇక్కడ క్యారీని మనం ఇగ్నోర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకు వచ్చిన డిఫరెన్స్ 0 1 0 0, ఇక్కడ కూడా 0 1 0 0 వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ నెగిటివ్ డేటా ఏదైతే ఉంటుందో ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఇక్కడ జరిగింది కదా, అది XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 0 XOR 1 అంటే 1, 1 XOR 1 అంటే 0, 1 XOR 1 అంటే 0, 1 XOR 1 అంటే 0. చూడండి 0 1 1 అనేది 1 0 0గా ఇలా కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి 1 యాడ్ చేయాలి కదా, ఆ 1 అనేది క్యారీ ఇన్పుట్గా మనం ఇస్తాం కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత మనకు వచ్చిన డేటా ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 1 0 0 1గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు 1 0 0 1 ఆల్రెడీ ఇక్కడ మనకి ఫస్ట్ అపరెంట్ డేటా ఉంది కదా, ఈ రెండు యాడ్ అవుతాయి. సో యాడ్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మనకి బారో అవుట్పుట్ 1, నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ అవుట్పుట్ అంటే ఇక్కడ 0 1 0 0 ఈ విధంగా మనకి జనరేట్ అవుతుంది. అంటే సబ్ట్రాక్షన్ కేసులో మనం తీసుకున్న ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఈ XOR గేటు 1's కాంప్లిమెంట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటే క్యారీ ఇన్పుట్ 1 తీసుకుంటాం కాబట్టి ఈ 1 అనేది ఈ డేటాకి యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత మనకి వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో ఫస్ట్ అపరెంట్కి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. సో కాబట్టి సబ్ట్రాక్షన్కి అయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 4-bit యాడర్ సబ్ట్రాక్షన్ సర్క్యూట్ కనెక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 7483 4-bit యాడర్ ఐసీ అనేది ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఐసీ 7486 ఇది వచ్చి మనకి క్వాడ్ 2 ఇన్పుట్ XOR గేట్ ఐసీ. సో ఇది వచ్చి మనకి 14 పిన్ ఐసీ. ఇక్కడ 4-bit యాడర్ ఐసీ వచ్చి 16 పిన్ ఐసీ. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఈ ఐసీకి ఇస్తాను. ఇక్కడ నుంచి మనము VCC గ్రౌండ్ అనేది ఇక్కడ నార్మల్ వైర్తో కనెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 14 నుంచి ఇలా +5 volts కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 7 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి 0 voltsకి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం నార్మల్ వైర్ తీసుకునేసి ఈ 7483కి VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి ఒక నార్మల్ వైర్తో పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి పిన్ నెంబర్ 12 నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ డేటా సెట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇది వచ్చి A4, నెక్స్ట్ A3, A2, A1గా తీసుకున్నాను. తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఇన్పుట్ వచ్చి B4, B3, B2, B1గా సెట్ చేశాను. తర్వాత క్యారీ ఇన్పుట్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఈ క్యారీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో
అంటే ఇది C0 ఇన్పుట్ నేను బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. కాబట్టి ఈ పర్టికులర్ రో నుంచి మనం C ఇన్ కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, నేను C ఇన్పుట్ ఇక్కడ ఉంది కదా, పిన్ నెంబర్ 13, ఇక్కడ నుంచి ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను A4 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత A3 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 3కి ఇచ్చాను. తర్వాత ఇక్కడ A2 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ A1 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 10 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ B ఇన్పుట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఆల్రెడీ C ఇన్పుట్ ఇక్కడ తీసుకున్నాను కదా, అక్కడ నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ B4 ఇన్పుట్ నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ ఈ XR గేట్ ఇంకొక ఇన్పుట్కి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ XR గేట్ అవుట్పుట్ పిన్ నెంబర్ 3 నుంచి నెక్స్ట్ ఇక్కడ B4కి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి నేను పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి ఈ పర్టికులర్ C ఇన్పుట్ నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం B3 ఇన్పుట్ నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఈ XR గేటు సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఈ XR గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 6 నుంచి ఇక్కడ B3 ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి B3 ఇన్పుట్ ఇక్కడ పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ క్యారీ ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ XR గేట్ ఒక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ B2 ఇన్పుట్ నుంచి ఇక్కడ ఈ XR గేట్ సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేశాను. అగైన్ ఈ XR గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 11 నుంచి ఇక్కడ B2 ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి కాబట్టి నేను పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇంకొక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్ నుంచి ఈ XR గేట్ ఇన్పుట్ కనెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ B1 ఇన్పుట్ నుంచి ఇక్కడ ఈ XR గేట్ సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ XR గేట్ అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 8 నుంచి మనం ఇక్కడ B1 ఇన్పుట్కి కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇక్కడ మనము ఇన్పుట్ కనెక్షన్స్ అనేటివి ఇక్కడ ఇచ్చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ Cout అంటే C4 అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి Coutగా తీసుకుంటాం లేదా C4గా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ S4 అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి S4 వచ్చి పిన్ నెంబర్ 15 కాబట్టి ఇక్కడ నుంచి ప్యాచ్ కార్డ్తో కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి మనకి S4 అవుతుంది. తర్వాత ఇక్కడ S3 అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి పిన్ నెంబర్ 2 నుంచి ఒక ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అవుట్పుట్ వచ్చి S3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ S2 అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి పిన్ నెంబర్ 6 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. ఈ అవుట్పుట్ వచ్చి S2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ S1 అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి పిన్ నెంబర్ 9 నుంచి ప్యాచ్ కార్డ్తో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. ఈ అవుట్పుట్ వచ్చి S1 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆపరెంట్ డేటా ఇక్కడ ఇస్తాము, సెకండ్ ఆపరెంట్ డేటా ఇక్కడ ఇస్తాము. ఒకవేళ మనము అడిషన్ ఆపరేషన్ చేయాలనుకుంటే Cin వాల్యూ 0గా సెట్ చేసి ఇక్కడ మనం క్యారీ అవుట్పుట్ సమ్ అవుట్పుట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఇక్కడ C ఇన్పుట్ వాల్యూ 1గా సెట్ చేసి ఇక్కడ మనకి బారో అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో డిఫరెన్స్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 ICస్ని డిజిటల్ ట్రైనర్ కిట్ మీద కనెక్ట్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, IC 7483 ఇది వచ్చి మనకి 4-bit బైనరీ యాడర్ IC. సో ఇది వచ్చి మనకి 16 పిన్ IC. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము IC 7486 ఇది వచ్చి మనకి క్వాడ్ 2 ఇన్పుట్ XR గేట్ IC.
మనం ఈ ఐసీ యూజ్ చేసి మనం ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఒకవేళ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనము సెకండ్ అపరెంట్ డేటా నెగిటివ్ తీసుకుంటాం కదా, దాన్ని ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనకి C0 ఇన్పుట్ ఉంటుంది. సో దీని ద్వారా మనకి టూస్ కాంప్లిమెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి C0 ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇక్కడ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. C0 = 0 తీసుకుంటే మనకి ఇక్కడ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. C0 = 1 తీసుకుంటే ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఆ సబ్ట్రాక్షన్ అనేది టూస్ కాంప్లిమెంట్ ఫామ్లో మనము ఇక్కడ యాడ్ చేసుకుంటాము. సో కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్స్ ఇద్దాము. కాబట్టి ఫస్ట్ VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనము VCC ఇవ్వాలి కాబట్టి అంటే +5 volts ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ XR ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి అంటే ఇక్కడ మనము 0 volts సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నార్మల్ వైర్ తీసుకునేసి నెక్స్ట్ ఇక్కడ VCC సెలెక్ట్ చేసి అంటే ఈ ఐసీకి కూడా మనకి VCC గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఈ ఐసీలో VCC కనెక్షన్ అంటే పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పిన్ నెంబర్ 14 నుంచి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ నుంచి పిన్ నెంబర్ 12 కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ కనెక్షన్స్ ఇవ్వాలి. సో అవి వచ్చి ఇక్కడ చూడండి నేను ఏ ఇన్పుట్ అంటే A4 ఇన్పుట్ నెక్స్ట్ అదేవిధంగా A3 ఇన్పుట్ నెక్స్ట్ A2 ఇన్పుట్ A1 ఇన్పుట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ B ఇన్పుట్ అంటే ఇక్కడ B4 ఇన్పుట్ నెక్స్ట్ ఇక్కడ B3 ఇన్పుట్ నెక్స్ట్ ఇక్కడ B2 ఇన్పుట్ నెక్స్ట్ ఇక్కడ B1 ఇన్పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఇన్పుట్ సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను ఈ పర్టికులర్ ఇన్పుట్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ క్యారీ అవుట్పుట్కి తీసుకున్నాను అంటే C4 అవుట్పుట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సమ్ అవుట్పుట్ అంటే S4 అవుట్పుట్ నెక్స్ట్ S3 అవుట్పుట్ నెక్స్ట్ S2 అవుట్పుట్ నెక్స్ట్ S1 అవుట్పుట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఏ ఇన్పుట్ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ A4 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A3 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ని సెలెక్ట్ చేసి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A2 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ ఇన్పుట్ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ 8కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ A1 ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఈ ఇన్పుట్ లైన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ A1 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 10కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి B ఇన్పుట్ ఇవ్వాలి, అది ఎలా సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను క్యారీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇన్పుట్ అనేది నేను బ్రెడ్ బోర్డ్లో ఇలా టాప్లో కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ క్యారీ అనేది మనం ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఈ నార్మల్ వైర్ తీసుకునేసి ఈ బ్రెడ్ బోర్డ్లో ఈ క్యారీ ఇన్పుట్ ఉంది కదా C0 ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ 4-bit యాడర్ ఐసీలో పిన్ నెంబర్ 13 C0 ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఇదే పర్టికులర్ C0 ఇన్పుట్ నుంచి నెక్స్ట్ ఇక్కడ XR గేట్లో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B4 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ XR గేట్ ఐసీలో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఇక్కడ ఫస్ట్ XR అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 3 నుంచి నెక్స్ట్ ఇక్కడ B4 ఇన్పుట్ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 16కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ C0 ఇన్పుట్ అంటే బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి XR గేట్ ఐసీలో సెకండ్ XR గేట్ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 4 ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ B3 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పిన్ నెంబర్ 5కి అంటే సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఒక నార్మల్ వైర్ తీసుకునేసి ఈ సెకండ్ XOR గేట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అంటే పిన్ నెంబర్ 6 నుంచి ఈ పర్టికులర్ ఇన్పుట్ వచ్చి మనం B3కి కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనం 4-బిట్ యాడర్ ఐసీలో B3 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా క్యారీ ఇన్పుట్ ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ XOR గేట్ ఐసీలో పిన్ నెంబర్ 13 అంటే ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ B2 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేసుకున్నాను. అంటే సెకండ్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పర్టికులర్ XOR అవుట్పుట్ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 11 నుంచి నెక్స్ట్ ఇక్కడ B2 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 7కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇంకొక క్యారీ ఇన్పుట్ అంటే ఇక్కడ నుంచి బ్రెడ్ బోర్డ్ నుంచి సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ 10కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ B1 ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పిన్ నెంబర్ 9 ఇంకొక ఇన్పుట్కి కనెక్ట్ చేసి నెక్స్ట్ ఈ పర్టికులర్ XOR అవుట్పుట్ అంటే పిన్ నెంబర్ 8 నుంచి నెక్స్ట్ ఇక్కడ B1 ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓవరాల్గా మనకి B ఇన్పుట్స్ A ఇన్పుట్స్ కనెక్ట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ క్యారీ అవుట్పుట్ సమ్ అవుట్పుట్ కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను క్యారీ అవుట్పుట్ అంటే ఇక్కడ పిన్ నెంబర్ 14 అంటే C4 కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ S4 అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి ఈ పర్టికులర్ అవుట్పుట్ నుంచి ఇక్కడ పిన్ నెంబర్ 15కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ S3 అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఈ పర్టికులర్ అవుట్పుట్ లైన్ని పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం S2 అవుట్పుట్ లైన్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ S2 అవుట్పుట్ లైన్ వచ్చి పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ S1 అవుట్పుట్ లైన్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 9కి కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ నేను ఇన్పుట్ అవుట్పుట్ లైన్స్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిట్ అనేది ఆన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ఫస్ట్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ C0 ఇన్పుట్ని 0గా సెట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా అప్లై చేయాలి కాబట్టి నేను ఏ ఇన్పుట్ వచ్చి 1011 సెట్ చేశాను. నెక్స్ట్ B ఇన్పుట్ వచ్చి 0111 సెట్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ డేటా వచ్చి క్యారీ అవుట్పుట్ 1 వచ్చింది, సమ్ అవుట్పుట్ వచ్చి 0010గా జనరేట్ అయింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇదే డేటాకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయనున్నాం కాబట్టి సేమ్ అదే ఇన్పుట్ డేటా అంటే ఏ డేటా వచ్చి 1011 B డేటా వచ్చి 0111 అప్లై చేసి ఇప్పుడు క్యారీ ఇన్పుట్ వచ్చి 1 అప్లై చేసుకున్నాను. సో ఎప్పుడైతే 1 అప్లై చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2's కాంప్లిమెంట్లో అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి క్యారీ అవుట్పుట్ 1 జనరేట్ అయింది. అదేవిధంగా సమ్ అవుట్పుట్ వచ్చి అంటే ఇక్కడ డిఫరెన్స్గా తీసుకుంటాం 0100, కానీ ఇక్కడ మనకి 2's కాంప్లిమెంట్లో ఈ క్యారీని మనం ఇగ్నోర్ చేసుకుంటాం కాబట్టి మనకు వచ్చిన అవుట్పుట్ 0100గా జనరేట్ అయింది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి నేను సబ్ట్రాక్షన్లో ఇదే డేటాని రివర్స్ ఇచ్చి చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి 0111 సెట్ చేశాను ఏ డేటా, B డేటా వచ్చి 1011 సెట్ చేశాను. సో అగైన్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చిన అవుట్పుట్ ఇక్కడ క్యారీ అవుట్పుట్ వచ్చి 0, నెక్స్ట్ డిఫరెన్స్ అవుట్పుట్ వచ్చి 1100గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 01100గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇంకొక అడిషన్ ఆపరేషన్ చేసి ఇక్కడ చూపిస్తాను. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ నేను ఇన్పుట్ డేటాను 0 సెట్ చేసి ఇక్కడ క్యారీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో 0గా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 0గా సెట్ చేస్తాం ఇక్కడ మనకి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇంకో డేటా వచ్చి ఇక్కడ ఏ డేటా వచ్చి 1110, B డేటా వచ్చి 1101.
సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్యారీ అవుట్పుట్ వచ్చి 1, సమ్ అవుట్పుట్ వచ్చి 1011 అంటే ఓవరాల్గా 110111గా మనకి జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము అడిషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి క్యారీ ఇన్పుట్ కానీ 0 తీసుకుంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. క్యారీ ఇన్పుట్ 1గా తీసుకుంటే ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనము 4 బిట్ అడిషను సబ్ట్రాక్షను ఈ 4 బిట్ యాడర్ IC7483 అదేవిధంగా క్వాడ్ 2 ఇన్పుట్ XOR గేటు IC నెంబర్ వచ్చి 7486 ఈ రెండు యూజ్ చేసి 4 బిట్ అడిషను సబ్ట్రాక్షన్ మనం పర్ఫామ్ చేయొచ్చు.